వాడిసిన వంట నూనెతో ఇంధనం. భారతదేశంలో బయోడీజిల్ విప్లవం. మన రోజువారీ వంటింట్లో, హోటల్స్లో వాడే వంట నూనె వాడిపోయిన తర్వాత ఎక్కువగా వ్యర్థం అయిపోతుంది. కానీ ఇప్పుడు ఆ వాడిన వంట నూనెని విలువైన ఇంధనంగా మార్చే విప్లవం మొదలైంది. భారతదేశంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ మరియు ఎనర్జీ శాఖ కలిసి వాడిన వంట నూనె, యూజ్డ్ కుకింగ్ ఆయిల్తో బయోడీజిల్ తయారీకి పెద్ద ప్రోత్సాహమిస్తున్నాయి. ఇప్పుడు ముంబై, చెన్నై, కోయంబత్తూర్ లాంటి నగరాల్లో కొన్ని స్టార్టప్ కంపెనీలు, రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్ల నుంచి వాడిన వంట నూనె సేకరించి దాన్ని పరిశుద్ధం చేసి బయోడీజిల్గా మార్చుతున్నాయి. ఇది కేవలం డీజిల్కి మాత్రమే కాదు, విమాన ఇంధనంగా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ SAF గా ఉపయోగించేందుకు కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది 2030 నాటికి దేశంలో వాడే డీజిల్లో కనీసం 5% బయోడీజిల్ బ్లెండింగ్ చెయ్యాలని. ప్రస్తుతం అది 1% కన్నా తక్కువగానే ఉన్నప్పటికీ ఈ రంగంలో కొత్త అవకాశాలు విస్తరిస్తున్నాయి. ఇది 2 విధాల ప్రయోజనకరం. ఒకవైపు వ్యర్థ నూనె తిరిగి వినియోగించడం ద్వారా పర్యావరణం కాపాడుతుంది. మరోవైపు దేశానికి స్వదేశీ ఇంధనం ఉత్పత్తి చేసే దిశగా ముందడుగు వేస్తోంది. వాడిన వంట నూనెను వృధా చేయొద్దు, అది రేపటి ఇంధనం కావచ్చు అనే సందేశంతో రూకో రీపోపోజ్డ్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలవుతుంది. మరి మీరేమంటారు? ఇలాంటి సరికొత్త సాంకేతికతలు మన భవిష్యత్ ఇంధన అవసరాలను తీర్చగలవా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. తాజా వార్తల సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో నచ్చినట్లయితే బెల్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు మొన్న వైఎస్కే న్యూస్ ఛానల్ అప్డేట్స్ క్షణంలో ముందుంటాయి. సో మన ఛానల్ ఫాలో అవ్వండి. మనకు ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది. అవి మన వైఎస్కే న్యూస్ ఛానల్ లింక్ బయోలో లింక్ పెట్టి ఉంచడం జరిగినది. ఈ వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదాలు.